హాయ్ హలో. మనం ఇంతకుముందు సెషన్లో వచ్చేసి మనం సెక్షన్ 3 గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్లో మనం లెట్స్ డిస్కస్ అబౌట్ సెక్షన్ 4 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. టైటిల్ ఆఫ్ ద సెక్షన్ ఈస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Section 4 of the Companies Act 2013. The title of the section is Memorandum of Association. ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి అంటే కంపెనీ యొక్క మెయిన్ బేసిక్ డాక్యుమెంట్ అనమాట. ఈ బేసిక్ డాక్యుమెంట్ అసలు ఈ బేసిక్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అంటే కంపెనీ యొక్క పరిధి ఎంత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్స్ కానీ మేకింగ్ బిజినెస్ డిసిషన్స్ కానీ ఎంతవరకు బిజినెస్ని మనం ఎక్స్పెండ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ కంపెనీ కనుక ఇంకో న్యూ టైప్ ఆఫ్ బిజినెస్లోకి వెళ్తుంటే ఆ బిజినెస్ చేయొచ్చా లేదా అంటే అది మనకు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూస్తే తెలుస్తుంది. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనకు వాడుక భాషలో ఇన్ ద షార్ట్ ఫామ్ మనం MOA అంటాం. ఓకే, దీన్ని తెలుగులో పర్టికులర్గా చెప్పాలంటే ట్రూ ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే సంస్థాపన పత్రం అంటాం. ఓకే, సంస్థాపన పత్రం అంటే కంపెనీ యొక్క మెయిన్ డాక్యుమెంట్. ఈ కంపెనీ యొక్క మెయిన్ డాక్యుమెంట్ కనుక మనం చదివినట్లయితే వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్ అన్నది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు డాక్యుమెంట్లో ఉంటుందన్నమాట. ఆ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే కంపెనీ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ఎంత క్యాపిటల్ పెట్టి స్టార్ట్ చేస్తారు కంపెనీని, నెక్స్ట్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా కంపెనీ ఒక మెమోరాండమ్ చూడాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ఇంటర్నెట్ అండ్ గూగుల్లో టైప్ చేస్తే కంపెనీ నేమ్ సెర్చ్ చేసి MOA ఆఫ్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు చాలా వరకు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అందులోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక కంపెనీది మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్ అండ్ నెక్స్ట్ దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు, కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు క్లియర్గా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటాయి. అంటే ఒక కంపెనీ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ బేసిక్గా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్ని మనం చదవాలి. ఓకే, మెయిన్ బేసిక్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తుంది. వేరే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ అంటే కంపెనీ ఎంతవరకు బిజినెస్ చేయవచ్చు అంటే దాని ఎక్స్టర్నల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కంపెనీ అంటే ఎంతవరకు ఈ కంపెనీ వెళ్ళగలదు, నెక్స్ట్ ఎక్కడెక్కడ కాంట్రాక్ట్లకు ఎంటర్ అవ్వగలదు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు MOAలో ఉంటాయి. ఓకే, ఈ MOAలో సెక్షన్ 4లో కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 4లో MOA సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా ఉండాలి, ఒక MOA ఎలా ఉండాలి, అందులో ఏమేమి డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మనకి సెక్షన్ 4లో చెప్పారు. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద కంటెంట్. ఓకే, సెక్షన్ 4లో సబ్సెక్షన్ 1 మెమోరాండమ్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ స్టేట్ అంటే ఒక కంపెనీ యొక్క మెమోరాండమ్ మనం చదివితే ఆ మెమోరాండమ్ మనకి ఏం చెప్పాలి అంటే మెమోరాండమ్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ స్టేట్. మన కంపెనీ చదివిన తర్వాత ఆ డాక్యుమెంట్ మనం చదివిన తర్వాత ఆ డాక్యుమెంట్ మనకి ఏం చెప్పాలి అని అంటే ఒకటి ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ నేమ్ ఆఫ్ ద కంపెనీ ఎండ్స్ విత్ వర్డ్స్ లిమిటెడ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ అంటే ఆ కంపెనీ యొక్క నేమ్ అయిన తర్వాత ఆ నేమ్ అనేది ఎలా ఎండ్ అవ్వాలి అంటే ఒకవేళ ఆ కంపెనీ కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినట్లయితే లిమిటెడ్ అనే వర్డ్తో ఎండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆ కంపెనీ గనక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినట్లయితే అది కంపెనీ యొక్క నేమ్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్తో ఎండ్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ క్లాస్ షెల్ అప్లై టు ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8. ఓకే, సెక్షన్ 8 ప్రకారంగా రిజిస్టర్ అయిన కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి ఈ క్లాజ్ అనేది అప్లికబుల్ కాదు. ఇది సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాజ్ A అంటే సెక్షన్ 8 ప్రకారం రిజిస్టర్ అయిన కంపెనీ అనేది ఆ కంపెనీ యొక్క నేమ్ చివర లిమిటెడ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ
యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ద స్టేట్ ఇన్ విచ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టు బీ సిట్యుయేటెడ్. ఓకే, ఈ కంపెనీ అయితే ఓకే కంపెనీ యొక్క నేమ్ తెలిసింది మనకు. అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ ఎక్కడ ఉంటుంది, కంపెనీకి ఒక అడ్రస్ అయితే ఉండాలి కదా. అయితే ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ అంటే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే ఏ స్టేట్లో ఉంటుంది ఆ రిజిస్టర్డ్ ఆఫీస్, కంపెనీ యొక్క ఆఫీస్ అంటే కంపెనీని అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడికి అడ్రస్ చేస్తాం. ఓకే, అది ఆ లొకేషన్, జియోగ్రాఫికల్ లొకేషన్ అయితే మనకు ఒకటి ఉండాలి. ఆ లొకేషన్ ఎక్కడ, ఏ స్టేట్లో ఉంటుంది ఆ కంపెనీ, అది చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ ప్రపోజ్డ్ టు బీ ఇన్కార్పొరేటెడ్ అండ్ ఎనీ మ్యాటర్ కన్సిడర్డ్ నెససరీ ఇన్ ఫర్దరెన్స్ దేర్ ఆఫ్. ఓకే, అసలు కంపెనీ యొక్క నేమ్ తెలిసింది మనకు. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎక్కడ ఉంటుంది దాని అడ్రస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ కంపెనీ ఎందుకు, అసలు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఏం చేద్దామని అంటే ఏ బిజినెస్ చేద్దామని చెప్పేసి ఆ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంపెనీ, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇన్కార్పొరేటింగ్ ద కంపెనీ, అది మనకు ఏ ఆబ్జెక్ట్ అంటే ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్ ఏంటి అన్నది మనం క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, ఈ డాక్యుమెంట్ చదివితే మనకు ఆ విషయం తెలియాలన్నమాట, ఈ కంపెనీ దేనికోసం అన్న విషయం మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఆ బిజినెస్ చేయడానికి ఇంకా రిలేటెడ్గా ఏదన్నా ఇంకా ఏదన్నా చేయాలి అంటే అదర్ ఆబ్జెక్ట్స్, ఇంకా ఏం ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేయాలంటే రబ్బర్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ఓకే, అయితే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాకుండా దానికి ఇన్సిడెంటల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఈ రబ్బర్ పర్చేస్ చేయటం కానీ లేదంటే అదర్ ఇన్సిడెంటల్ ఏదైనా ఇంకేదైనా అవసరం ఉంటే అది పర్చేజ్ చేయటం కానీ. ఓకే, పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక రా మెటీరియల్ పర్చేజ్ చేసి ప్రోడక్ట్ అయితే తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలి కదా, సేల్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే కావాలి. డైరెక్ట్గా కంపెనీ రీటైల్కి వెళ్ళలేదు కదా. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేసుకోవటం, ఇలాంటి ఇన్సిడెంటల్గా ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇవి కూడా దానికి రిలేటెడ్గా వస్తాయి అన్నమాట. ఇవి కూడా మెన్షన్ చేసుకోవాలి, అదర్ ఇన్సిడెంటల్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ వెదర్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ ఆల్సో స్టేట్ దట్. ఓకే, వెదర్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ అంటే మనకు ఇంతకుముందు సెక్షన్ 3లో టైప్స్ ఆఫ్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఒక టైప్స్ ఆఫ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్, 1% కంపెనీ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ లయబిలిటీ అని దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే బేస్డ్ ఆన్ పబ్లిక్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ బేస్డ్ ఆన్ లయబిలిటీ అంటే కంపెనీస్ హ్యావింగ్ షేర్స్, కంపెనీస్ ఇన్కార్పొరేట్ విత్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీస్ కంపెనీస్ అండ్ అన్లిమిటెడ్ లయబిలిటీస్ కంపెనీస్ అనమాట. ఓకే, అయితే ఈ కంపెనీ వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. ఇది అంటే మెంబర్స్కి లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుందా అన్లిమిటెడ్గా ఉంటుందా ఇది కూడా ఎంఓఏలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్సో స్టేట్ దట్ అది లిమిటెడ్ లయబిలిటీ అన్లిమిటెడ్ లయబిలిటీ చెప్పుకుంటూ ఇంకా ఫర్దర్గా ఏం చెప్పాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, ఒకవేళ కంపెనీ కనుక లిమిటెడ్ బై షేర్స్ అయితే ద లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ విల్ బి లిమిటెడ్ టు అన్పెయిడ్ ఇఫ్ ఎనీ ఆన్ ద షేర్స్ హెల్డ్ బై దెమ్. ఓకే, ఒకవేళ కంపెనీ ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసే కంపెనీ కనుక లిమిటెడ్ బై షేర్స్ అనుకోండి, అయితే ఎంతవరకు లిమిట్ ఉంటుంది అంటే వాళ్ళు మెంబర్స్ ఎంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో షేర్స్ని, ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్స్లో వాళ్ళ మొత్తం అంటే ఎంతవరకు అయితే అన్పెయిడ్ ఉంది అంటే పే చేసింది ఎంత, పే చేయనిది ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, ఇప్పటి వరకు వాళ్ళు 7 రూపీస్ పే చేశారు, అన్పెయిడ్ వాల్యూ ఎంత ఉంది, 3 రూపీస్ ఉంది. ఆ 3 రూపీస్ ఉంటే ఈ 3 రూపీస్ మట్టుకే వాళ్ళ లయబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బియాండ్ ద 10 రూపీస్ వాళ్ళకు లయబిలిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, ఇది ఏం చెప్తున్నా, లిమిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ ద కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ద లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఈజ్ లిమిటెడ్ టు ద అమౌంట్ అన్పెయిడ్ ఇఫ్ ఎనీ ఆన్ షేర్స్ హెల్డ్. ఓకే, ఒక షేర్స్ మీద వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్స్కి అన్పెయిడ్ అమౌంట్ ఏదన్నా ఉంటే అది మాత్రమే, దాని వరకు మాత్రమే ద మెంబర్స్ విల్ బి లయబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ.
ఓకే, ఒకవేళ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అనుకోండి, అయితే అమౌంట్ అప్ టు విచ్ ఈచ్ మెంబర్ అండర్టేక్స్ టు కంట్రిబ్యూట్. ఓకే, ఒకవేళ కంపెనీ కనుక లిమిటెడ్ బై షేర్స్ కాకుండా లిమిటెడ్ బై గ్యారంటీ అనుకోండి. లిమిటెడ్ బై గ్యారంటీ అంటే ఆ మెంబర్ ఎంతవరకు అయితే గ్యారంటీ ఇచ్చాడో అంతవరకు మాత్రమే హీ విల్ బి లయబుల్, ద మెంబర్ విల్ బి లయబుల్ టు పే. ఓకే, ఎప్పుడు అంటే ఈ లయబిలిటీ ఎప్పుడు ఎరేజ్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అన్పెయిడ్ షేర్స్ అంటే కంపెనీ కాల్ చేసినప్పుడు ఏది కంపెనీ ఎప్పుడైతే కాల్ చేస్తుందో అప్పుడు వాళ్ళు పే చేయాలి. కాకపోతే ఒకవేళ పే చేయకుండా అలాగే ఉన్నట్లయితే ఇన్ కేస్ కంపెనీ రన్నింగ్లో ఉండి అండ్ నెక్స్ట్ చివరికి కంపెనీ వైండింగ్ అప్ అవుతున్నప్పుడు అసెట్స్ కనుక లయబిలిటీస్ని కానీ డెట్స్ని కానీ పే చేయడానికి సరిపోనప్పుడు అప్పుడు ఈ మెంబర్స్ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేస్తారు. ఏది అన్పేడ్ ఉంటుందో ఆ అన్పేడ్ అమౌంట్. ఒకవేళ గ్యారంటీ అయితే ఆ మెంబర్ ఎంతవరకు అయితే గ్యారంటీ ఇచ్చాడో ఆ గ్యారంటీ అమౌంట్. ఓకే, ఇవి కాల్ చేసేది ఎప్పుడు అంటే కంపెనీ క్లోజింగ్ టైంలో, అంటే క్లోజింగ్ అంటే వౌండ్ అప్ టైంలో అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ కంపెనీ వౌండ్ అప్ టైంకి కనుక మెంబరు సీజ్ టు బి ఏ మెంబర్. ఓకే, అంటే అతను మెంబర్షిప్లో లేడు, ఎగ్జిట్ అయిపోయాడు కంపెనీ మెంబర్షిప్ నుంచి. అయితే ఈ కంపెనీ మెంబర్షిప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 year కనుక కంపెనీ వౌండ్ అప్కి వెళ్తే అప్పుడు కూడా ఆ మెంబర్ విల్ బి లయబుల్ టు హిజ్ ఇది అన్పెయిడ్ షేర్స్ ఉంటే అన్పెయిడ్ కానీ, ఒకవేళ గ్యారంటీ అయితే గ్యారంటీ కానీ, ఎంతవరకు అయితే లయబిలిటీ ఉంటుందో అంతవరకు ఈ విల్ బి లయబుల్. ఆఫ్టర్ 1 year ఈ విల్ నాట్ బి లయబుల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, ఈ డెట్స్ అండ్ లయబిలిటీస్ పే చేయడానికే కాకుండా ఆ అమౌంట్స్ అనేవి అంటే టు ద కాస్ట్ చార్జెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్. ఓకే, వైండింగ్ అప్పుడు ఏదైనా ఖర్చులు కానీ చార్జెస్ కానీ అంటే ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే వాటికి కూడా వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేయొచ్చు అనమాట. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ వాళ్ళ లయబిలిటీ లిమిటెడ్. ఎంతవరకు లిమిటెడ్ అంటే అన్పెయిడ్, ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ అయితే అన్పెయిడ్ అమౌంట్, ఇన్ కేస్ ఆఫ్ గ్యారంటీ అయితే ఎంతవరకు గ్యారంటీ చేసాడో అంతవరకు మాత్రమే. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్, కంపెనీకి షేర్ క్యాపిటల్ కనుక ఉన్నట్లయితే. ఓకే, ఇప్పుడు మనకు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఒకవేళ కంపెనీకి షేర్ క్యాపిటల్ ఉన్నట్లయితే ఏం చూపించాలి అంటే అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ విత్ విచ్ ద కంపెనీ ఈజ్ టు బీ ఓకే, ద కంపెనీ ఈజ్ టు బీ రిజిస్టర్డ్ అండ్ ద డివిజన్ thereof into shares of a fixed amount and the number of shares which the subscribers to the memorandum agree to subscribe, which shall not be less than 1 share. ఓకే, ఒక కంపెనీ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో వీటితో పాటు ఏది లయబిలిటీ ఎంత అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ, ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, స్టేట్ ఆఫ్ ద కంపెనీ, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ, ఇవన్నీ మెన్షన్ చేయడంతో పాటు ఆ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ఎంత అన్న విషయాన్ని కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఎలా మెన్షన్ చేయాలి అంటే అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్, టోటల్ అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ డివిజన్ ఆఫ్ షేర్స్. ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ని ఎన్ని షేర్స్గా డివైడ్ చేశారు, పర్ షేర్ ఎంత, ఈ డీటెయిల్స్ పర్టిక్యులర్గా ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ క్యాపిటల్ అనుకోండి, 10,000 రూపీస్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ 1000 షేర్స్ అంటే పర్ షేర్ 10 రూపీస్ అనమాట. అంటే ఎలా మెన్షన్ చేయాలి అంటే షేర్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10,000 డివైడెడ్ ఇంటూ 1000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ అని ఇలా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో, సబ్స్క్రైబర్స్ టు ద మెమోరాండమ్ అంటే హూ ఆర్ ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ అంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎన్ని షేర్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆ అమౌంట్ ఆఫ్ షేర్స్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ద ప్రమోటర్స్ సబ్స్క్రైబ్డ్, అవి వాళ్ళ నేమ్ పక్కన మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ అనే పర్సన్ ఒక 500 షేర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, నేమ్ ఏ, అండ్ నెక్స్ట్ దాని పక్కనే సబ్స్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 500 అలా మెన్షన్ చేయాలి. ఎవరైతే ప్రమోటర్స్ ఎంతమంది, వాళ్ళు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, టోటల్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ పర్ షేర్ ఎంత. ఓకే, ఇక్కడ మనం మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో మెన్షన్ చేసేది ఆథరైజ్డ్ క్యాపిటల్ మాత్రమే. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉంది అన్న విషయాన్ని మాత్రమే మెన్షన్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చేసరికి ఎంత అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అది మనకు పేడప్ క్యాపిటల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ 500 షేర్స్, బి అనే పర్సన్ 500 షేర్స్, టోటల్ 1000 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 10 ఈచ్, అంటే 10,000 రూపీస్ పేడప్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఈచ్ సబ్స్క్రైబర్ టు ద మెమోరాండం ఇంటెండ్స్ టు టేక్ ఇండికేటెడ్ అపోజిట్ టు హిజ్ నేమ్. ఓకే, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని షేర్స్ అయితే తీసుకుంటున్నారో దాన్ని మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ దిస్ విల్ బి ద పేడప్ క్యాపిటల్. అండ్ మనం ఇది పైన పాయింట్ నెంబర్ 1లో చెప్పుకున్నది దట్ విల్ బి ద పేడప్ క్యాపిటల్. ఓకే, సారీ, దట్ విల్ బి ద ఆథరైజ్డ్ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ ఇన్ సెకండ్ పాయింట్లో చెప్పుకున్నది మనకు ఇది పేడప్ క్యాపిటల్ అవుతుంది. Okay, in case of one person company, the name of the person who in the event of death of the subscriber shall become the member of the company. Okay, ఇక్కడ వన్ పర్సన్ కంపెనీ గురించి మాట్లాడుకున్నప్పుడు వన్ పర్సన్ కంపెనీకి మెమోరాండం ఆఫ్ అసోసియేషన్తో పాటు ఒకటి నామినీ ఫామ్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి సెక్షన్ 3లో మాట్లాడుకున్నాం. అక్కడ నామినీ ఎవరు అంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద మెంబర్ మళ్ళీ కంపెనీలో మెంబర్ ఎవరు అవుతారు అంటే ఈ ఎగ్జిస్టింగ్ మెంబర్ ఎవరినైతే నామినేట్ చేస్తాడో ఆ పర్సన్ మెంబర్ ఆఫ్ ద కంపెనీ అవుతాడు. ఓకే, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 3లో మాట్లాడుకున్నట్టుగా ఈ ఎగ్జిస్టింగ్ మెంబర్ అయితే ఎవరైతే నామినేట్ చేస్తాడో ఆ నామినీ అతను ఎప్పుడైతే విత్ రిటర్న్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎంఓఏతో పాటు అతని కన్సెంట్ అండ్ నామినీ ఫామ్ని అటాచ్ చేసి రిజిస్టర్ చేయాలి. ఓకే, ఆ నామినీ అనే పర్సన్ ఎప్పుడైనా కానీ అతని కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంబరు నామినీని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎనీ చేంజెస్ ఇన్ నామినీ డీటెయిల్స్ అయితే విత్ ఇన్ 30 days మనం అన్న మెంబర్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ నెక్స్ట్ రిజిస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి యాజ్ పర్ ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్. ఓకే, ద నేమ్ స్టేటెడ్ ఇన్ ద మెమోరాండం. ఓకే, మెమోరాండంలో మనం ఇప్పుడు మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ నథింగ్ బట్ ఎంఓఏలో మెన్షన్ చేసిన నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఏ విధంగా ఉండకూడదు అంటే ఐడెంటికల్ విత్ ఆర్ రిసెంబుల్ టు నియర్లీ టు ద నేమ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ద యాక్ట్ ఆర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రపోజ్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో అదే ఇన్కార్పొరేట్ చేయబోయే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కంపెనీ నేమ్కి సిమిలర్గా ఆర్ ఐడెంటికల్గా ఉండకూడదు. ఓకే, ఆర్ బీ సచ్ దట్ ఇట్స్ యూజ్ బై ద కంపెనీ విల్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ద ఫోర్స్. ఓకే, ఒకవేళ ఆ నేమ్ గనక మనం ఇన్కార్పొరేట్ చేయబోయే కంపెనీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ ఆల్రెడీ ఏదైనా యాక్ట్ కానీ ఏదైనా లా కానీ దాని ప్రకారంగా అదే ఈ కంపెనీ నేమ్ని యూజ్ చేయడం అనేది ఆ యాక్ట్ ప్రకారంగా అఫెన్స్ అవ్వకూడదు. అండ్ ఈజ్ అన్డిజైరబుల్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్కి కనుక ఆ నేమ్ అనిపించకూడదు. ఓకే, మనం ఏది ఐడెంటికల్ కానీ ఇది కంపెనీ నేమ్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కంపెనీకి ఈక్వల్గా ఉండకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో అది అన్డిజైరబుల్ అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా వేరే యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క నేమ్ని వాడుకోవడం అనేది అఫెన్స్ అవ్వకూడదు. ఓకే, కొన్ని ఇలిస్ట్రేషన్స్ చూద్దాం అవి ఎలా ఐడెంటికల్ అవుతాయి ఎలా ఐడెంటికల్ అవ్వవు అన్నది. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్, ఒక కంపెనీ నేమ్ వచ్చేసి గ్రీన్ టెక్నాలజీ లిమిటెడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రపోజ్ చేయబోయే కంపెనీ యొక్కది గ్రీన్స్ టెక్నాలజీ లిమిటెడ్ అనుకో, అవి రెండు సేమ్ ఐడెంటికల్ కంపెనీస్ అన్నమాట, అలా చేయడానికి లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రతాప్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ ప్రతాప్స్ టెక్నాలజీ లిమిటెడ్ అండ్ ప్రతాప్స్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఓకే, సింగులర్ ప్లూరల్ లేదు అనుకుంటే అంటే ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కంపెనీకి సిమిలర్గా ఐడెంటికల్గా ఉన్నాయన్నమాట, ఇవి అసలు అప్రూవ్ చేయరు. అండ్ నెక్స్ట్ SM Computers Limited is not same as SMS Computers Limited. ఓకే, ఇది స్లైట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ అండ్ కేస్ ఆఫ్ లెటర్స్, స్పేసింగ్ బిట్వీన్ లెటర్స్, పంక్చువేషన్ మార్క్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఇవి మెన్షన్ చేసినా కూడా మనకు ఐడెంటికల్ కిందకి వస్తుంది అనమాట. ABC Limited అంటే ABC వితౌట్ స్పేస్ అండ్ ఈజ్ సేమ్ యాజ్ A.B.C. Limited
అండ్ ఏ స్పేస్ బి స్పేస్ సి స్పేస్ లిమిటెడ్. అంటే ఇవి ఇలా వచ్చినాయంటే ఇవి ఐడెంటికల్ అన్నట్టే. ఓకే, నెక్స్ట్ టీమ్ వర్క్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ టీమ్ ఎట్ ద రేట్ ఆఫ్ వర్క్ లిమిటెడ్ అండ్ టీమ్ హైఫన్ వర్క్ లిమిటెడ్. ఇవి సేమ్ ఐడెంటికల్ కిందకి వస్తాయి. ఓకే, యూజ్ ఆఫ్ డిఫరెంట్ టెన్సెస్ ఇన్ వన్ ఆర్ బోత్ నేమ్స్. ఓకే, అసెండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ అసెండెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఓకే, అసెండెడ్ అనేది వర్బ్ ఫోర్ ఫామ్. ఓకే, అంటే టెన్సిల్ చేంజ్ చేసినా కూడా మనకు కంపెనీ నేమ్ అనేది సిమిలర్ వస్తుంది అండ్ ఐడెంటికల్ వస్తుంది. ఓకే, అసెండింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ కూడా అది సేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీక్ ఇంగ్లీష్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ స్పోకెన్ ఇంగ్లీష్ సొల్యూషన్స్ లిమిటెడ్. రెండు సేమ్ అంటే ఐడెంటికల్. ఇక్కడ ఏంటంటే టెన్సెస్ మార్చారు అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ ఫొనెటిక్ స్పెల్లింగ్స్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ మిస్ స్పెల్డ్ వర్డ్స్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ వర్డింగ్ అంటే దాన్ని ప్రొనౌన్స్ చేయడం కూడా సేమ్ ఉన్నట్లయితే అది కూడా ఐడెంటికల్ కిందనే ట్రీట్ చేస్తామంటున్నారు. ఎలా అంటే ఎగ్జాంపుల్ హెమ్టెక్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ కెమ్టెక్ లిమిటెడ్. ఓకే, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనకు ఇది సేమ్ అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీకి సేమ్ ఉండకూడదు అని చెప్పి అంటారు. నెక్స్ట్ సెమ్టెక్ లిమిటెడ్, కెమ్టెక్ లిమిటెడ్ ఇవన్నీ సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బీకే లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ బీకే లిమిటెడ్. ఓకే, అంటే ఇక్కడ బిఈ అంటే బిఈఈకేఏవై బీకే లిమిటెడ్ అని రాశారు. అక్కడ జస్ట్ సింగిల్ లెటర్స్ బీకే లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ సేమ్ యూజ్ ఆఫ్ హోస్ట్ నేమ్ సచ్ యాజ్ www ఆర్ ఏ డొమైన్ ఎక్స్టెన్షన్ సచ్ యాజ్ నెట్, ఓఆర్జీ, డాట్ ఆర్ డాట్ కామ్. ఓకే, ఇవి వాడినా కూడా సేమ్ ఐడెంటికల్ కిందకి వస్తుంది. అల్ట్రా సొల్యూషన్స్ లిమిటెడ్ కానీ అల్ట్రా సొల్యూషన్స్ .com లిమిటెడ్ కానీ. ఓకే, ఇవి ఇలా వాడినా కూడా మనకు సేమ్ ఐడెంటికల్ కిందకి వస్తుంది. సుప్రీం అల్ట్రా సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ అల్ట్రా సొల్యూషన్స్ .com లిమిటెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ చేసినా కూడా కంపెనీకి సిమిలారిటీగా ఐడెంటికల్గా వస్తుంది అనమాట. ఎట్లా అంటే రవి బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ రవి బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ రవి కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్. అంటే వర్డింగ్ అనేది ప్లేస్మెంట్ చేంజ్ చేశారు. ఇక్కడ రవి బిల్డర్స్, అక్కడ రవి కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ అన్నాడు. ఇలా చేసినా కూడా సిమిలర్గా అండ్ ఐడెంటికల్గా ఉంటుంది. రవి బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ రవిశంకర్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ నేమ్ చేంజ్ చేశారు. దిస్ విల్ నాట్ బి సేమ్ ఆర్ ఐడెంటికల్. ఓకే, అక్కడ ఏంటంటే సేమ్ నేమ్ ఉంది, వర్డ్స్ని ఏమంటారు ప్లేస్మెంట్ చేంజ్ చేశారు. ఇక్కడ మాత్రం ఫుల్ నేమ్ చేంజ్ ఉంది. ఇలాంటప్పుడు ఐడెంటికల్ అవ్వదు. ఓకే, యూజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఇన్ వన్ ఆర్ బోత్ నేమ్స్. ఓకే, ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీ నేమ్కి జస్ట్ ఒక ఏ అనే వర్డ్ని వాడారు. ఆర్టికల్ని మాత్రం వాడారు. ఏ కానీ ద కానీ ఇలా వాడినా కూడా మనకు ఐడెంటికల్ కిందకి వస్తుంది. ఈషా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ద అనీషా ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, ఇషా అండ్ అనీషా డిఫరెంట్ నేమ్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఏ స్లైట్ వేరియేషన్ ఇన్ ద స్పెల్లింగ్ ఆర్ టూ నేమ్స్ ఇంక్లూడింగ్ గ్రామటికల్ వేరియేషన్ దేర్ ఆఫ్. ఓకే, ఇక్కడ కలర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ కలర్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఓకే, కలర్ అంటే ఈ కలర్ వచ్చే ఈ COLOR అనేది మనకు బ్రిటిష్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్. అండ్ నెక్స్ట్ COLOUR అనేది మనకు ఏది అమెరికన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఈ రెండు అంటే కలర్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నా కూడా అంటే స్పెల్లింగ్ చేంజ్ ఉంది కదా అని చెప్పేసి మనం తీసుకుందామని చూస్తే ఇది కూడా దిస్ విల్ బి ద ఆల్సో ద ఐడెంటికల్ టు ద ఎగ్జిస్టింగ్ కంపెనీ అనమాట. ఓకే, డిస్క్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ సేమ్ యాజ్ డిస్క్ సొల్యూషన్స్ లిమిటెడ్, DISC and DISK. Okay, but okay will not be same as Disco Solutions. Disco Solutions and Disco Solutions will be different. Okay, not an issue. A complete translation or transliteration and not part thereof of an existing name in Hindi or in English. Okay, National Electricity Corporation Limited is same as Rashtriya Vidyut Nigam Limited. Okay, the true translation to English or Hindi or Telugu, whatever it may be, and the translation unna kuda that will be the identical anamata. Okay, High Construction Limited is not same as Nirman Limited. Okay, okay, addition of name
of a place to an existing name which does not contain the name of any place. Okay, if Salvage Technologies Limited is an existing name, it is same as Salvage Technologies Delhi Limited and Salvage Delhi Technologies Limited. Okay, Salvage Technologies అనేది మనకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉన్నప్పుడు మనం అదే నేమ్తో ఏరియా పేరు అంటే లొకేషన్ నేమ్ యాడ్ చేసి తీసుకోవచ్చు. దట్ విల్ నాట్ బి ద ఐడెంటికల్ అనమాట. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ డిఫరెన్షియేట్ చేయగలరు అప్పుడు ఆ కంపెనీని. సాల్వేజ్ టెక్నాలజీస్ అంటే ఏంటిది, సాల్వేజ్ టెక్నాలజీస్ ఢిల్లీ లిమిటెడ్ అంటే ఏంటిది అంటే విల్ బి డిఫరెంట్ కంపెనీ అని చెప్పేసి మనకు స్టేక్ హోల్డర్స్ ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి దిస్ విల్ నాట్ బి అన్ ఇష్యూ. ఓకే, రెట్రో ఫార్మాస్యూటికల్స్ రాంచీ లిమిటెడ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ రెట్రో ఫార్మాస్యూటికల్స్ చెన్నై లిమిటెడ్. ఓకే, అంటే డిఫరెంట్ లొకేషన్స్ కాబట్టి ఈవెన్ దో ద నేమ్ రెట్రో ఫార్మాస్యూటికల్స్ అనేది సేమ్ ఉన్నా కూడా మనకు డిఫరెన్షియేట్ చేయడానికి ఒక లొకేషన్ నేమ్ అయితే మనకు వీ కెన్ ఐడెంటిఫై దట్. అందుకని చెప్పేసి ఇట్ విల్ నాట్ బి ద సేమ్ అండ్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఐడెంటికల్ టు ద ఎగ్జిస్టింగ్ కంపెనీ. అండ్ addition, deletion or modification of numericals or expressions denoting numerals in an existing name unless the numeral represents any brand. Okay, next, Thunder Services Limited is same as Thunder 11 Services Limited and One Thunder Services Limited. Okay, Style Garments 11 Limited is as same as Style Garments Limited and Style 12 Garments Limited. Okay. Okay, these are the illustrations regarding identical names of the existing companies. Okay, coming to the next subsection 3. Without prejudice to the provisions of subsection 2, a company shall not be registered with a name which contains ఒక కంపెనీ నేమ్ అనేది ఇలా రిజిస్టర్ చేసుకోకూడదు. ఎలా అంటే a word or expression which is likely to give the impression that the company is in any way connected with or having the patronage of the central government or any state government or any local authority, corporation or body constituted by the central government or any state government under any law for the time being in force. ఓకే, ఒక కంపెనీ నేమ్ అనేది ఎలా ఉండకూడదు అంటే ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఆ నేమ్ చదవంగానే ఆ కంపెనీలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కార్పొరేషన్ కానీ అథారిటీ కానీ వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం మనకు తెలియకూడదు. అంటే అలా ఉండకూడదు. ఓకే, అన్లెస్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్రూవల్ తీసుకుంటే కనుక. ఓకే, అలా అప్రూవల్ తీసుకుంటే ఒకవేళ కంపెనీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే మనం ఆ కంపెనీలో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న విధంగా ఏదన్నా ఆ నేమ్ని మనం వాడుకోవచ్చు. ఓకే, అలా వాడుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోకుండా అయితే అసలు వాడుకోకూడదు అనమాట. అండ్ సచ్ వర్డ్ యాజ్ మే ప్రిస్క్రైబ్డ్ unless the previous approvals of the central government has been obtained. Okay, previous approval of the central government తీసుకోకుండా ఇలా ఓకే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ ఉంది అనిపించేలా ఆ వర్డ్స్ని కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ని కానీ కంపెనీ నేమ్లో వాడుకోకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ సచ్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఓకే, టైమ్ టు టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఈ యాక్ట్ కమెన్స్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇష్యూ చేసిందనుకో ఒక నోటిఫికేషన్, ఈ నేమ్స్ ఎవరు కంపెనీ నేమ్స్లో వాడుకోకూడదు అని చెప్పేసి అలాంటి నేమ్స్ కూడా వాడుకోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్సెక్షన్ 4. ఏ పర్సన్ మే మేక్ అన్ అప్లికేషన్ ఇన్ సచ్ ఫార్మ్ అండ్ మేనర్ అండ్ accompanied by such fee as may be prescribed to register for the reservation of a name set out in the application. ఓకే, ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి అయితే ఎంఓఏలో మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో ఏం ఉండాలి అంటే కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ మనం చదివితే మనకు ఈ కంపెనీ గురించి ఏమేమి తెలియాలి అన్న విషయాన్ని అయితే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది మనకి ఎలా రావాలి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి అలాంగ్ విత్ ఫీ మనం నీకు ఏ నేమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ నేమ్తో ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నేమ్ రిజర్వేషన్ కోసం ఆ అప్లికేషన్ ఎలా ఉండాలంటే నేమ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ కంపెనీ ఆర్ ఒక కొత్త కంపెనీ అయితే ప్రపోజ్డ్ కంపెనీ అండ్ నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే నేమ్ చేంజ్. ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ అయ్యి ఉండి నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో సచ్ ఏదైతే ఫీ మనకు ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ఫీ పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా అప్లై చేసుకున్నది అపాన్ సబ్సెక్షన్ 5లో ఏం చెప్పారంటే అపాన్ రిసీట్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఆర్ సబ్సెక్షన్ 4 ఏదైతే నేమ్ ప్రపోజల్ నేమ్ కానీ నేమ్ చేంజ్ కానీ అప్లికేషన్ రిజిస్టర్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఫర్నిష్డ్
అంటే అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఫర్నిష్ చేశారో అవన్నీ అలాంగ్ విత్ అప్లికేషన్ అయితే అది రిజిస్టర్ అప్రూవ్ చేసిన తర్వాత 20 days వరకు ఆ నేమ్ని రిజర్వ్ చేసి ఉంచుతారు, ఎవరికి అలాట్ చేయకుండా ఆ కంపెనీని మనమే ఇన్కార్పొరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ 20 days రిజర్వ్ చేసి ఉంచుతారు. ఈ 20 daysలో ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి మనది. ఓకే, ప్రొవైడెడ్ దట్ in the case of an application for reservation of name or for the change of its name by existing company, the registrar may reserve the name for 60 days from the date of approval. Okay, provided that the application ఒకవేళ అప్లికేషన్ కొత్త కంపెనీకి నేమ్ రిజర్వేషన్ కోసం అయితే కొత్త కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నేమ్ రిజర్వేషన్ అప్లికేషన్ చేసుకుంటే ఒకవేళ కంపెనీ అది రిజిస్టర్ అప్రూవ్ చేసిన తర్వాత అప్రూవ్ చేసిన డేట్ నుండి 20 days వరకు రిజర్వ్ చేసి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయ్యి ఉండి నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ నేమ్ రిజర్వేషన్ కోసం అప్లై చేస్తే అలా అప్లై చేసిన నేమ్ని ఒకవేళ రిజిస్టర్ కనుక అప్రూవ్ చేసినట్లయితే ఆ నేమ్ని కొత్త నేమ్ని మనకు 60 days వరకు రిజర్వ్ చేసి ఉంచుతుంది. అయితే నేమ్ చేంజ్ అయితే 60 daysలో కంప్లీట్ చేసుకోవాలి, కొత్త కంపెనీ ఇన్కార్పొరేషన్ అయితే 20 daysలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, వేర్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నేమ్ అండర్ క్లాజ్ 1 ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద నేమ్ వాజ్ అప్లైడ్ బై ఫర్నిషింగ్ రాంగ్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మనం అప్లై చేసిన నేమ్కి అప్లై చేసిన తర్వాత నేమ్ మనకు అప్రూవ్ చేసిన తర్వాత రిజిస్టర్కి ఏమని తెలిసిందే అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి మనం నేమ్ అప్రూవల్ తెచ్చుకున్నామని చెప్పి తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఏంటి కాన్సిక్వెన్స్ అంటే ఇఫ్ ద కంపెనీ హ్యాస్ నాట్ బీన్ ఇన్కార్పొరేటెడ్, ఒకవేళ కంపెనీ కనుక ఇన్కార్పొరేట్ చేయలేకపోయినట్లయితే అంటే ఇన్ టైంలో అంటే రిజిస్టర్ ఈ విషయాన్ని తెలుసుకునే లోపు కంపెనీ కనుక ఇన్కార్పొరేషన్ జరగకపోయినట్లయితే ఆ రిజర్వ్ చేసిన నేమ్ని క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ద పర్సన్ మేకింగ్ అప్లికేషన్ షెల్ బి లయబుల్ టు ఎ పెనాల్టీ విచ్ మే ఎక్స్టెండ్ టు ₹1 lakh. ఓకే, ఒకవేళ కంపెనీ కనుక ఇన్కార్పొరేట్ చేయకపోయినట్లయితే రిజర్వ్ చేసిన నేమ్ని క్యాన్సిల్ చేసి ఎవరైతే అప్లై చేశారో ఆ పర్సన్కి అప్ టు 1 lakh వరకు పెనాల్టీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ కంపెనీ కనుక రిజిస్టర్ చేసినట్లయితే అంటే ఇన్కార్పొరేట్ చేసినట్లయితే ఒకవేళ కంపెనీ ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయినట్లయితే అప్పుడు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే నేమ్ చేంజ్ చేసుకోమని చెప్పేసి మనకు 3 months టైం ఇస్తుంది. ఓకే, పాస్ ఆర్డినరీ రెజల్యూషన్ అండ్ యాక్షన్ ఫర్ స్ట్రైకింగ్ టేక్ యాక్షన్ ఫర్ స్ట్రైకింగ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇది మనకు కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోమని టైం ఇస్తుంది, లేదు అనుకుంటే స్ట్రైక్ ఆఫ్ చేయడానికి యాక్షన్ తీసుకుంటుంది. మేక్ ఎ పిటిషన్ ఫర్ వైండింగ్ ఆఫ్ ద కంపెనీ పిటిషన్ వేస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్సెక్షన్ 6లో ఏముంది అంటే ద మెమోరాండమ్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ బి ఇన్ రెస్పెక్టివ్ ఫార్మ్స్ స్పెసిఫైడ్ ఇన్ టేబుల్స్ A, B, C, D and E in Schedule 1 as may be applicable to the company. ఓకే, ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో మనకు పర్టికులర్గా అంటే కరెక్ట్గా మనం డ్రాఫ్ట్ చేసుకోవడం కనుక మనకు తెలియకపోయినట్లయితే ఆల్రెడీ మనకు యాక్ట్లో షెడ్యూల్ 1లో ఈ ఫార్మాట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. టేబుల్ ఏ కానీ టేబుల్ బి కానీ టేబుల్ సి కానీ టేబుల్ ఈ కానీ మనకి ఏదైతే మన కంపెనీకి యాప్ట్ అవుతుందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే టేబుల్ ఏ కానీ ఏదో ఒకటి అడాప్ట్ చేసుకొని దాన్నే మనం అందులో మన కంపెనీ నేమ్ కానీ ఆబ్జెక్ట్ కానీ కొంచెం స్లైట్గా ఆల్టర్ చేసుకొని మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7 subsection 7. Any provision in the memorandum or articles in the case of a company limited by guarantee and not having a share capital purporting to give any person a right to participate in the divisible profits of the company otherwise than as a member shall be void. Okay, memorandum or articles అంటే కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ కానీ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ కానీ ఈ 2 కంపెనీస్ మెంబర్స్కి డివిజిబుల్ ప్రాఫిట్స్లో పార్టిసిపేట్ చేసే రైట్ కనుక మెమోరాండమ్ కానీ ఆర్టికల్స్ కానీ ఇచ్చినట్లయితే అది 100% వాయిడ్ అని చెప్తుంది. ఓకే, డివిజిబుల్ ప్రాఫిట్స్లో పార్టిసిపేట్ చేసే రైట్ అనేది మెంబర్స్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ కానీ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ కానీ వాళ్ళకు ఉండదు. ఒకవేళ మెమోరాండమ్ కానీ ఆర్టికల్స్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే దట్ విల్ బి వాయిడ్ అంటుంది. ఓకే, అయితే ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది మనకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ మనకు చాలా కంపెనీస్ ఉంటాయి, టాటా కానీ విప్రో కానీ ఇలాంటి కానీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ యొక్క మెమోరాండమ్ మనకు కావాలి అనుకుంటే మనకు గూగుల్లో మనకు సెర్చ్ చేయగానే తెలిసిపోతాయి. జస్ట్
ఒకసారి ఏదైనా కంపెనీ నేమ్ ఇచ్చి ఎంఓఏ మెమోరాండమ్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి టైప్ చేసి చూడండి. సెర్చ్ రిజల్ట్లోకి వెళ్ళి వచ్చిన ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఆ డాక్యుమెంట్ మొత్తం చదివితే వాట్ ఈస్ దట్ కంపెనీ అండ్ వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్ అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. జస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి, చేసి చదివి చూడండి, మీకు తెలుస్తుంది క్లియర్గా. ఓకే, దిస్ ఈజ్ ఫర్ రైట్ నౌ. ఓకే, ఎవరికైనా మనకు అబ్స్ట్రాక్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అబ్స్ట్రాక్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మనకు ఇన్వెస్టింగ్ అనేది అబ్స్ట్రాక్స్ ద్వారా మనకు చాలా ఈజీ అయిపోయింది. అంటే మనకు సాఫ్ట్వేర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ డిమాట్ అకౌంట్ వచ్చేసి 100% ఫ్రీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు కనుక మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఫ్రీ డిజిటల్ గోల్డ్ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ అనేది ఫ్రీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ 0 బ్రోకరేజ్ ఉంటుంది. స్టాక్స్ పర్చేజ్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్ పర్చేజ్ చేసిన, ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ 0 బ్రోకరేజ్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అయితే పర్ ఆర్డర్కి 20 రూపీస్ ఉంటుంది. ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ సెషన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీ విల్ డిస్కస్. అండ్ లేదు అనుకుంటే, అర్థం కాలేదు అనుకుంటే ఇంకొకసారి వాచ్ చేయండి. లేదు అయినా అర్థం కాలేదు అనుకుంటే ఇంకా ఏదైనా ఇన్ డీటెయిల్గా మనకు కావాలి అనుకుంటే ఈ కంటెంట్ని లేదంటే ఈ పర్టికులర్ సెక్షన్ కానీ పర్టికులర్ సబ్ సెక్షన్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకుంటే దాని మీద మనం ఇంకొక వీడియో చేసుకుందాం, అంటే ఇంకో సెషన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.